ఒక సబ్స్క్రైబర్ అడిగాడు, కరెంటుకి వోల్టేజ్కి తేడా ఏంటి? కరెంటు వోల్టేజ్ రెండు ఒకటేనా అంటే కాదు. ఉదాహరణకి నీరు ఎల్లప్పుడూ ఎత్తైన ప్రదేశం నుంచి లోతు ప్రదేశానికి ప్రయాణిస్తుంది. అట్లానే ఒక టైర్లో నుంచి గాలి బయటకు వెళ్తుంది పంక్చర్ చేసినప్పుడు, ఇదే రంధ్రం నుంచి గాలి లోనికి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే గాలి ఎల్లప్పుడూ అధిక పీడనం నుంచి అల్ప పీడనానికి ప్రయాణిస్తుంది. మరి అలానే కరెంట్ ఎటువైపు నుంచి ఎటువైపు ప్రయాణిస్తుంది? కరెంట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హై వోల్టేజ్ టు, అధిక వోల్టేజ్ నుంచి లో వోల్టేజ్కి ప్రయాణిస్తుంది. సో వోల్టేజ్ అంటే ఏంటి? అసలు ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి? ఒక గొట్టంలాగా ఉండే తీగలో మార్బుల్స్ లాగా ఉండే ఎలక్ట్రాన్లు కదలకుండా ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్లను ఒక చోటు నుండి ఇంకొక చోటికి తీసుకొని వెళ్ళాలంటే నేను పని చేయాలి. సో ద వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఎ చార్జ్ క్యూబ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఒక క్యూ ఆవేశాన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్లడానికి జరిగిన పని W అయితే ఈ రెండు బిందువుల మధ్య ఉండే పొటెన్షియల్ తేడా ఎంత అంటే W/Q. ఇది పొటెన్షియల్. సో పొటెన్షియల్ ఈజ్ ఎ డ్రైవింగ్ ఫోర్స్, నెట్టుకొని వెళ్ళే ఒక ఫోర్స్. ఒక నీటి గొట్టం ఉంది, ఇది భూమికి సమాంతరంగా ఉంది. దీనిలో వాటర్ ముందుకెళ్ళదు, వాటర్ అందులోనే ఆగిపోతుంది, స్టాగ్నేట్ అవుతుంది. దీన్ని రెండు చేయొచ్చు. ఈ గొట్టాన్ని ఏటవాలుగా పెడితే ఇందులో నీరు ప్రవహిస్తుంది, లేదా రెండవ ఆప్షన్ ఏంటంటే నేను దీన్ని మోటార్కు కనెక్ట్ చేయాలి. సో మోటార్కు కనెక్ట్ చేస్తే ఇక్కడ ప్రెజర్ పెరుగుద్ది, ఇక్కడ ప్రెజర్ తగ్గుద్ది. సో ప్రెజర్లో తేడా వల్ల నీరు ఇందులో నుంచి ప్రయాణిస్తుంది. సో మనం ఒక వీడియోలో చూసాం, కరెంట్ అంటే ప్రవాహం. సో ఇక్కడ ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహం. సో ఎలక్ట్రాన్లు తమకు తాముగా వెళ్ళాలంటే ఈ తీగను నేను తీసుకెళ్ళి ఒక పొటెన్షియల్ తేడాకు, పొటెన్షియల్ తేడా అన్నా వోల్టేజ్ అన్నా ఒకటి, ఈ వోల్టేజ్కి అనుసంధానం చేస్తే ఎలక్ట్రాన్లు ప్రవహిస్తాయి. ఒక తీగలో ఒక నిర్ణీత అడ్డుకోత వైశాల్యం నుంచి వెళ్ళే ప్రమాణ కాలంలో వెళ్ళే విద్యుత్ ఆవేశాన్ని విద్యుత్ ప్రవాహం అంటారు. దీన్ని ఎలక్ట్రిక్ కరెంట్ అంటారు. సో మనలో నుంచి విద్యుత్ ప్రవాహం ప్రవహించడం వల్ల మనకు షాక్ వస్తుంది. మనకు విద్యుత్ ప్రవాహం ఎప్పుడు వస్తుంది అంటే నేను ఒక తీగను ముట్టుకున్నాను 220 వోల్ట్, నేను భూమి మీద నిల్చున్నాను 0 వోల్ట్. సో 220 నుంచి 0 వోల్ట్ పొటెన్షియల్ తేడా ఉంది కాబట్టి నా నుంచి కరెంట్ వెళ్తుంది. అదే పక్షికి షాక్ ఎందుకు కొట్టదంటే ఈ పక్షి ఒక 220 వోల్ట్ వైర్ మీదనే నిలబడి ఉంది. సో దీని యొక్క రెండు కాళ్ళు ఒకే పొటెన్షియల్ దగ్గర ఉన్నాయి కాబట్టి దీని నుంచి కరెంట్ వెళ్ళదు, పొటెన్షియల్ తేడా లేదు కాబట్టి దానికి షాక్ రాదు. ఇది డిఫరెన్స్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్.